తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నెరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినంగానే సింగిల్ నెరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిల్మ్. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు. సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవ్వగానే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. యా, సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, లక్ష్మణ్ గారికి అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి, అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్, అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్, ఆల్ ఆఫ్ యూ, రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ యా, దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరు అని ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTIలో ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ యా, చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అదరగొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. యా, అండ్ యా, పాటలు రాసిన పూర్ణాచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చితగ్గొట్టేశాడు. CG అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది, ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు CG. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్, 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదో ఒకటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ యా, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబిడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అని అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో యా, ఐ మీన్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. September 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకనే సినిమానే తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు కాదు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉందన్నారు కదా మూర్తి గారు మీరు. సరే, నాకు అర్థమైంది. ఓకే, సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్ లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు, ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ లాస్ట్ షాట్ అసలు మీరే అండి, బ్యూటిఫుల్. లుక్ ఎట్ యు, లుక్ లైక్ సన్ఫ్లవర్. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్ గా మీరు మిక్స్. ఓ స్మాల్ గా కాదు అసలు, చూసారా? రెడ్ అండ్ బ్లాక్ అలా. నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆపానంట కౌశిక్ గారు. అనుపమ గారు ప్లీజ్ గో హెడ్. అందరికి నమస్కారం. ఐ హోప్ మీ అందరికి ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జానరా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది.
అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్ లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు, అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్, ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్ లో ఏముందో అదే ఉంది సినిమాలో, లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో, బట్ ఐ రియలీ hope the output is really good. And Sahu garto nenu mundu oka film chesanu, malli I got an opportunity to work with you. It's always nice to work under this production house, and I'm really happy that I'm a part of this again. And Sai to Rakshasudu, we have done a really good film, and adi chaala oka memorable aina film, and years later we are doing something not similar but like of that level, better than that, he's saying. So I'm really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్ కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్, మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్, ఇందాకే చెప్పాను 100% కాదు 1000% ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటే మన ముందుకి. సో మరి కిష్కింధపురి అంటూ September 12th మనం పలకరించబోతున్న హీరో సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలా మంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదు అని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్ లో కూడా